गांधी हमारा है, राजीव गांधी हमारा है। थोड़ा आना आगे మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు బాలంరాయిలో వారికి నివాళులర్పించడానికి వచ్చాం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు మహిళలకు అందరికీ హక్కు కలిగిందన్నా కూడా వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే మహిళలకు కూడా సర్పంచ్ల అవకాశం వస్తే, పంచాయతీల అవకాశం వస్తే రాజకీయంగా డెవలప్మెంట్ అవుతుంది. వారి ఆలోచన కూడా అది పొలిటికల్గా ఉంటే బాగుండని ఉద్దేశంగా వాళ్ళే తీసుకురావడం జరిగింది వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. అంతేకాకుండా 21 ఇయర్స్కి అప్పుడు ఓటు హక్కు ఉన్నా కూడా దాన్ని కూడా 18 సంవత్సరాలు తీసుకొచ్చిన మానీయులు కూడా రాజీవ్ గాంధీ గారే. ఇలాంటిది మీకు ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఈరోజు మనం ఫోన్లు కూడా వాడుతున్నామంటే వారు ఆ రోజు చూపించిన చొరవతోటి, వారి ఇంట్రెస్ట్ తోటి ఈరోజు రాష్ట్రం హైదరాబాద్ అంతా ఐటీ హబ్గా చెప్పుకుంటున్నారంటే కూడా వారు వేసిన పునాదులే ఈరోజు ఇంత డెవలప్మెంటు. ఈరోజు కూడా ఎంతోమందికి ఉపాధి వస్తుంది. ఇలా భారతదేశంలో నుంచి వేరే దేశానికి వెళ్ళి మన ఐటీ రంగంలో పనిచేస్తున్నారంటే వారు పెట్టిన బీజమే ఈరోజు ఈ ఫలాలు. కావున ఈరోజు వారి బాటలని వారు మన దేశాన్ని గురించి ప్రాణాలు త్యాగం చేసిరు, వారు మరణించబడ్డారు. వారి బాటల్ని వాళ్ళ కుటుంబం కూడా నడుస్తున్నారు. ఎక్కడ భారతదేశంలో రాహుల్ గాంధీ గారు కూడా మీకు భారత్ జోడో పాదయాత్ర కూడా కన్యాకుమారి టు కాశ్మీర్ నడవడం, వారందరూ వారి దేశాన్ని గురించి త్యాగం చేస్తున్నారు. వారాంటి కుటుంబం మన దేశంలో ఉండడం చాలా గొప్ప విషయం. వారు రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే బాటలో నడుస్తున్నందుకు చాలా సంతోషం. మేము కాంగ్రెస్ కార్యకర్తలందరము ప్రతి ఒక్కరం కూడా వారు ఏదైతే మాకు దిశ చూపించారో ఆ మార్గంలో వెళ్ళి ఇంకా భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 అయ్యే విధంగా మా సహాయశక్తుల మేము బీజాలు వేసి పిల్లలందరూ విద్యార్థులకు కూడా సహాయ సహకారాలు అందించి అన్ని విధంగా డెవలప్మెంట్కి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రీతమ నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మరి గత 29 సంవత్సరాల కింద మరి స్టాచ్యూ పెట్టడం జరిగింది. ఈ స్టాచ్యూకు అప్పటి సిఎల్పి నాయకుడు వి జనార్దన్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ రోజు 11 గంటలకు చేస్తా అంటే మేము మంచి అని చెప్పి తయారు చేయడం జరిగింది. మరి అదే రీతిగా ఢిల్లీ పోతున్న తమ్ముడు నేను చేయలేను అని అంటే అన్నా మేము పొద్దున 5 గంటలకు పోయినా 6 గంటలకు పోయినా చేసుకోవాలన్నప్పుడు మరి 6 గంటల ఫ్లైట్ ఉంటే 5 గంటలకు వచ్చి ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మరి ఆయనకే దక్కింది. దాని తర్వాత మరి మన ఎంపీ గారు నందేలే గారు, ఈ సుధాకర్ రెడ్డి అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే వాళ్ళందరూ వచ్చి స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసి మరి ఈ రోజుకి 29 సంవత్సరాలు. మరి ఈరోజు మరి జన్మదిన సందర్భంగా మన యువ నాయకుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా వచ్చి మరి రాజీవ్ గాంధీకి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి జన్మదిన సందర్భంగా అందరికీ విజయాలు వచ్చింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి సాంసన్ రాజు కానీ, శంకర్ రవీందర్ కానీ, ఉప్పి నరసింహరావు కానీ, ధర్మేందర్ కానీ, పరమేష్ కానీ, రాజు కానీ, ధర్మకర్త నరేష్ కానీ, మన ఎంఐఎం క్యాండిడేట్ నాగేష్ అన్న, వీళ్ళంతా ఇంకో నాగేష్ అన్న, సీను, త్వరగా రవికుమార్, వీళ్ళందరూ జయప్రదం చేసినందుకు వాళ్ళందరూ నాకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ పత్రికా వీరుల గారికి దండం పెడుతున్న మంచిగా మీరందరూ కూడా సుఖశాంతితో ఉండాలని, రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో మీరు నడవాలని ఆ రాజీవ్ గాంధీని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.